మనుషులకు అనేక రకమైన సమస్యలు ఉంటాయి ప్రేమ దేవుని బిడ్డలారా. అయితే ఈ సమస్యలన్నింటిలో భయంకరమైన ఒక సమస్య ఏంటిదంటే ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పు అనే సమస్య. హల్లెలూయా. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, అప్పు చేసిన వాడంట అప్పు ఇచ్చిన వానికి దాసుడు అని వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరైతే అప్పు చేస్తారో అప్పు ఇచ్చిన వానికి దాసుడు అంటే బానిసగా మారిపోతాడు. ఈ డబ్బు ఏం చేస్తుందంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని బానిసత్వంలోకి, ఒక పేదరికంలోకి, ఒక చిన్న చూపుగా చూసే తనంలోకి తీసుకెళ్తా ఉంటది. అయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు గనుక చెడుతనాన్ని విసర్జించుకుంటూ పాపాన్ని గనుక తొలగించేసుకొని ఉన్న కాస్త చిన్న డబ్బులో నేను జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 6వ వచనంలో నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు అని వాక్యం సెలవిస్తా ఉంది ప్రేమ దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అప్పిచ్చేవాడిగా, ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా నువ్వు మారబోతున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతి